మొదటి మ్యాచ్ ఓటమికి పగ తీర్చుకుంది టీమిండియా. న్యూజిలాండ్పై దెబ్బకు దెబ్బతీసింది భారత్. మొదటి మ్యాచ్ ఓటమి నుండి త్వరగా కోలుకున్న టీమిండియా రెండో మ్యాచ్లో చెలరేగి ఆడింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. మొదటి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్కు ఆదిలోనే షాక్ ఇచ్చారు భారత బౌలర్లు. ఓపెనర్లు టీమ్ సెఫాటీ, మున్రోలను స్వల్ప స్కోర్కు పెవిలియన్ బాటపట్టారు. 41 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మిచెల్, కేన్ విలియమ్స్ కూడా అవుట్ అవడంతో కష్టాల్లో పడింది కివీస్. అయితే టేలర్, గ్రాండ్ హోమ్ల జోడీ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ 77 పరుగులు జోడించడంతో కివీస్ తేరుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ పోటీపడి ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టగా ధావన్ కూడా 30 పరుగులతో రాణించాడు. తొలి వికెట్కు 79 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ధావన్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన రిషబ్ పంత్, విజయ్ శంకర్లు స్లో అండ్ స్టడీగా ఆడారు. బౌండరీలు దాటిస్తూనే సింగిల్స్ తో రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు. ఇంతలోనే విజయ్ శంకర్ పెవిలియన్ బాటపట్టడంతో ధోని క్రీజులోకి వచ్చాడు. మరో వికెట్ కోల్పోకుండా రిషబ్ పంత్ తో కలిసి ఆచితూచి ఆడాడు. చివరి వరకు ఉండి విజయాన్ని అందించాడు ధోని. భారత బౌలర్స్ లో కృణాల్ పాండ్యా 3 వికెట్లు తీయగా ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఇక భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ గెలుపుతో సిరీస్ పై ఆశలు సజీవంగా ఉన్నట్లయింది.